వారణాసి టీజర్లో కనిపించిన ఆ ఉగ్రదేవత ఎవరు? ఎందుకంత ఉగ్రరూపంలో ఉన్నారు? ఒక శక్తి స్వరూపిణి తన తలను తానే ఖండించుకుని ఆ తెగిన తలను చేతిలో పట్టుకుని కనిపిస్తుంది. ఆ అమ్మవారి పేరు చిన్నమస్తాదేవి. హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన దశమహావిద్యలలో 10 తాంత్రిక దేవతలలో ఆమె 6వ విద్య. చూడటానికి ఎంతో భయంకరంగా ఉన్నా ఆ రూపం వెనుక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం, త్యాగగుణం దాగి ఉంది. బయటకు ఇది హింసాత్మకంగా కనిపించినప్పటికీ దీని అంతరార్థం వేరు. అమ్మవారి మెడ నుండి 3 రక్తధారలు చిమ్ముతూ ఉంటాయి. అందులో రెండింటిని ఆమెకు ఇరువైపులా ఉన్న డాకిని, సాకిని అనే శక్తులు తాగుతుంటే 3వ ధారను స్వయంగా అమ్మవారి ఖండిత శిరస్సు తాగుతూ ఉంటుంది. ఈ 3 రక్తధారలు మన శరీరంలోని ఇడ, పింగళ మరియు సుషుమ్న అనే 3 ప్రధాన నాడులకు ప్రతీక. ఇది కుండలిని శక్తి జాగృతికి, రాజయోగానికి సంబంధించిన అత్యున్నతమైన విద్యను సూచిస్తుంది. ఒకానొక సమయంలో అమ్మవారి వెంట ఉన్న డాకిని, శాకిని శక్తులకు తీవ్రమైన ఆకలి వేస్తుంది. వారి ఆకలి విశ్వాన్ని దహించివేసేంత తీవ్రంగా ఉంటుంది. వారి క్షుద్బాధను తీర్చడానికి జగన్మాత అయిన ఆ అమ్మవారు తన శిరస్సును తానే ఖండించుకుని తన రక్తాన్ని వారికి ఆహారంగా ఇచ్చింది. ఇది అమ్మవారి మాతృత్వానికి, పరమోత్కృష్టమైన త్యాగానికి నిదర్శనం.